ఏంటి ఏం చదువుతున్నావు? 9th sir. Nice to meet you, sir. మీరేం చదువుతావమ్మా? 10th standard. 10th standard sir. ఓకే గుడ్. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీకు? భయపడుతున్నారా లేదంటే ధైర్యంగా ఉన్నారా? ధైర్యంగా కూడా కాన్ఫిడెన్స్. హ్యాపీగా కూడా ఉన్నాం సార్. హ్యాపీ. స్కూల్ కాంపిటీషన్ చేశారు సార్ ఇందులో. స్కూల్ కాంపిటీషన్ లో వీళ్ళు రాసి దీని గురించి పైన కాంపిటీషన్ పెట్టారు స్కూల్లో, ఊర్లలో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఓకే మా గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం మా. విజన్ 2047 లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అనే నినాదంలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ ఒక పరిశ్రమ పెట్టగలిగితే ఆ గ్రామం అభివృద్ధికి చాలా ప్రోత్సాహపడుతుంది. అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు. అలానే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది. సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. మా గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం. ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి, ఉపాధి రావాలి. ఓకే గుడ్. సార్ నేను ప్రభుత్వ వ్యవసాయ రైతుని సార్. మహిళా సంఘాల ద్వారా నేను గ్రూప్ లీడర్గా ఉన్నాను సార్. ప్రభుత్వ వ్యవసాయం మీటింగ్ లో తెలుసుకున్నాను. దాని ద్వారా నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఎన్ని ఎకరాలు చేస్తున్నాము? నేను 2 ఎకరాలు చేస్తున్నాను సార్. వరి పొలం 1 ఎకరా వేసాను సార్. 1 ఎకరం వచ్చి కాటన్ వేసాను సార్. అందులోనే నేను పలు రకాల పంటలు వేసుకోవడం, బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకోవడం వల్ల చీడపీడలు వచ్చినా కానీ వాటికి కూడా అందులోనే పురుగుకి ఇష్టమైన ఆహారం కూడా అందులో పెట్టడం వల్ల నాకు మంచి దిగుబడి వస్తుంది సార్. మంచి ఆదాయం పొందుతున్నాను. అలాగే 2047 సంవత్సరానికి స్వర్ణాంధ్రకి మా గ్రామంలోనే జిల్లాధికారులు, మండలాధికారులు అలాగే గ్రామంలోనే మీటింగ్స్ పెట్టారు సార్. పెట్టి చర్చించుకున్నాం సార్. మాకు 25 సంవత్సరాలకి గాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలనేది మాకు ముందు రోజుల్లో మాకు ఒక భావితరాల భవిష్యత్తుకి మీరు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది సార్. ఊర్లో ఎంతవరకు చేశారమ్మా ప్రకృతి వ్యవసాయం సార్? నన్ను బట్టి నా చుట్టుపక్కల రైతులు కూడా సార్ ఒక 10-15 మంది రైతులు చేశారు సార్. మాది మేడూరు గ్రామం సార్, గంపలగూడెం మండలం సార్, ఎన్టీఆర్ జిల్లా. నన్ను బట్టి రైతులు చేస్తూ ఉన్నారు. ఈ గ్రామ సంఘ మీటింగుల్లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపిస్తున్నాం సార్. అక్కడ నవధాన్యాలు సాగు చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది సార్. అలాగే మార్కెటింగ్ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ మనం పండించిన ఉత్పత్తులను కూడా మంచి దిగుబడి, రైతులు పండించిన దాన్ని కూడా నాణ్యత బాగుంటుంది సార్. దాన్ని కూడా స్టోరేజ్ చేసేసుకునే అవకాశం కూడా మీరు కల్పిస్తే ఇంకా కూడా ప్రత్యేకించి అమ్ముతారా కాటన్? కాటన్ సార్ ప్రత్యేకంగా. అలాగే ఇది మీరు చేసేది ప్రకృతి వ్యవసాయం. అవును సార్. కాటన్ మీరు ఎట్లా ప్రత్యేకంగా ఎవరికైనా అమ్ముతారా లేదా మామూలుగా? కాటన్ మామూలుగానే అమ్ముతున్నాం కానీ సార్ ప్యాడీ వేస్తున్నా కదా సార్. కానీ ఇది ప్రకృతితో ఆధారిత వ్యవసాయం చేసిన కాటన్ అట్లా బీటీ మనం నాన్ బీటీ అయితే సార్ వాటిని సీడ్ తీసి అమ్మొచ్చు సార్. వాటిని అది అనంతపురం సైడ్ చేస్తున్నారు. అది కూడా మనం ప్రాసెస్ చేయాలని నాకు ఆశ ఉంది సార్. దేశవాళీ విత్తనాలు పంటలు పండించాలి. నాటు నాకు వచ్చేసరికి 40 బస్తాల దాకా పడుతుంది సార్ ఎకరం. నేను వాటిని రైస్ గా మార్చుకొని ఉద్యోగస్తులు అక్కడ నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీసుకువెళ్తున్నారు సార్. పక్కన నేను వచ్చేసరికి ఒక 25 కేజీల బ్యాగ్ ను 1200 రూపాయలకి అమ్ముతున్నా సార్. మామూలుగా అయితే 900-800 ఉంటుంది సార్. అయినా కానీ వడ్లు రైస్ గానే వాళ్ళు చేసి అమ్మరు సార్. వడ్లు గానే అమ్ముతారు. విత్తనాలు కూడా అమ్ముతాం సార్. సీడ్ గా అమ్ముతాము. తర్వాత వాటిని మేము రైస్ గా మార్చుకొని అమ్ముతాము. కాయగూరలు సార్ ఏటీఎం మోడల్ వేసాను సార్. అది ఎనీ టైం మనీ అని. దాంట్లో నేను వచ్చేసరికి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను. నాకా సార్ నెలకి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను సార్. అందులో క్యారెట్ వేస్తున్నాను, బీట్రూట్, ముల్లంగి సార్. అమ్మాయికి 2 ఎకరాలు 1,500 రూపాయలు అంటే దగ్గర 1,80,000 వస్తుంది అంతేమ్మా. మంచి దిగుబడి ఎకనామిక్స్. నన్ను బట్టి కొంతమంది రైతులు ఇప్పుడు అమ్మాయి చేసే వ్యవసాయంలో ఏంటంటే చేసిన తర్వాత చుట్టుపక్కల అమ్ముతాం. అదే కానీ ట్రేసబిలిటీ కూడా పెట్టి అమ్మగలిగితే మార్కెటింగ్ చేస్తే డబుల్ ది ప్రైస్, ట్రిపుల్ ది ప్రైస్ వస్తుంది. బ్రాండింగ్ అండ్ ట్రేసబిలిటీ ఆ డీటెయిల్స్ అన్ని రావాలి. చేద్దాం. బాగా చేస్తున్నాం. ఫిషర్మెన్ సార్ నేను. ఈ 2047 సంవత్సరం మండల ప్రణాళిక ద్వారా జిల్లాధికారులు, మండలాధికారులు మా గ్రామానికి వచ్చి మా జీవన విధానాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో తగిన సలహాలు, సూచనలు వాళ్ళు ఇచ్చారు సార్. అలాగే మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి కొంత సమాచారాన్ని మా దగ్గర నుంచి సేకరించారు సార్. మాకు చేప పిల్లల నిషేధ టైంలో కంపల్సరీ దాన్ని పాటించాలని, దానివల్ల ప్రతి ఒక్క చేప 2 లక్షల పిల్లలు పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది అనే స్వయంగా
ప్రభుత్వం నుంచి కూడా చేపలు వదులుతారు సార్. అదే కాకుండా మేము కూడా ఈ పాటిస్తే మా జీవనోపాధి పెంచుకోవటానికి తోడ్పడుతుందని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా మేము కూడా దోహదం చేస్తున్నారు. ఇది సభ్యుడిని సంతోషం. నమస్తే అండి. శివనారాయణ సాంసరావు, విజయవాడ రోడ్ల మండలం నాయనపాడు. నాకు 5 ఎకరాలు నేను రైతు నుంచి అయితే 40 ఎకరాలు కౌలు చేస్తాను. మనం ఇంకుడు కుంటల ద్వారా నీటిని మనం ఆదా చేసుకోవడానికి ఇంతకుముందు గత మన ప్రభుత్వం చేసామని బాగా సత్ఫలితాలు ఇచ్చింది. నీళ్ళు లెవెల్స్ కూడా పెరిగినాయి. అయితే ఆ ఇంకుడు కుంటల స్థానంలోనే మనం బోర్ ఒకటి వేస్తే 40 అడుగుల్లో మాకు ఇసుకుంటున్నాం. ఆ ఇంకుడు కుంటలు బోర్ వేసి దాంట్లో అయితే ఇంకా బాగా ఇదిగా అవుతుంది సక్సెస్ లోపల పోవడానికి ఫిల్టర్ అయ్యి. అదే డ్రిప్ ఇరిగేషన్ మీరు ఇచ్చారండి. అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి దానికి వాటర్ మేనేజ్మెంట్లో బాగా పంటలో దిగుబడి వచ్చినాయి. అట్లాగే మనం నదుల అనుసంధానం చేశారు. దాంట్లోనే ప్రపంచంలోనే మీరు మొట్టమొదటిగా పులిచిందం లేట్ అవుద్దని, పోలవరం లేట్ అవుద్దని పులిచిందం ద్వారా నీళ్ళు ఇచ్చారు. అది కూడా బాగా సత్ఫలితాలు ఇచ్చింది. మన విజన్ 20 అని తీసుకున్నారు మీరు. ఆ 20లో అప్పుడు నేను 18 ఏళ్ళ నా వయసు నుంచి ఇవాళ నాకు 62 సంవత్సరాలు. అప్పుడు 20 బస్తాలు పండేది, దాన్ని ఇప్పుడు 40-45కి వచ్చింది. ఇప్పుడు ఈ 47లోకి వచ్చేప్పటికి ఈ బస్తాలని 100 బస్తాలు తీసుకెళ్తారు మీరు ఆశిస్తారు. నేను మ్యాంగో రైతు. మాకు సోలార్ మూలన ఊళ్ళల్లోకి ప్రతిరోజు గ్రామ సభలు గడుపుతున్నారండి. ప్రతి నెల ప్రతి ఫస్ట్ వారంలో. అప్పుడు ఇళ్ళకే సోలార్ కనెక్షన్ ఇస్తున్నామని చెప్పారండి, సబ్సిడీ. అలా కాకుండా మాకు ఈ మ్యాంగోకి ఉపయోగపడేటట్టు గాలి దుమ్ములు వచ్చినప్పుడు ఇరిగిపోతుందండి మామిడి తోటలు పక్కనకి వచ్చి. అది పికిల్స్ చేసి కొంత పౌడర్ చేసి పెట్టుకోవటానికి మాకు సోలార్ని అనుసంధానం చేస్తే కామన్ సర్వీస్ సెంటర్ పెట్టుకొని దాని ద్వారా బై ప్రొడక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటికి కూడా కొంచెం సబ్సిడీని మీ దయ ఉంచి మీరు కొంచెం సన్న రైతులకి పాలసీ ఇచ్చాం, రైతుల్ని భాగస్వామ్యం చేస్తున్నాం, ఎడ్ చేయాలని చూస్తాం. మీరు చెప్పిన ఐడియా పెట్టుకోండి. from Chaudepalli. So you are the single most motivating factor for me to come back from the US in 2017, sir. Me and my wife, Palamner Degara hydroponics farm pettam, sir. 5.5 acres lo. We lettuces, sir. We were able to do 16 crops per quarter acre lo. What you can do in 25 acres we are doing, sir. Idantha soilless, sir. Water systems lone untundi, sir. పైపుల్లోనే వాటర్ ఇస్తుంది. So I'm doing Bangalore, Chennai, Hyderabad. And this is my producer. This is cherry tomatoes. Yes, sir. Palamner, sir. Yeah. And we supply and what is the cost of the project? So 6 acres we were doing this, sir. We set it up in 2017, 6 crores project with an 4 acres of hydroponics, sir. All salad crops, sir. And the integrated pack housing. So we do mango processing, ripening, and exports to the US and all of that also, sir. ఎంతవరకు వచ్చారు మీరు? మార్జిన్స్ ఏంటి, ప్రాఫిట్? Margins are pretty good. So the initial cost is high, sir. But manaki the throughput per quarter acre I'm able to produce 3 tons of leafies per month, sir.